మల్లెల మంచంలో మన్మథలంచం. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డేట్ వచ్చేసి 21 జనవరి 2026. మేము అయితే తిరుమలకి అయితే బయలుదేరుతున్నాం పొద్దున్నే. ఇప్పుడు టైం కూడా ఎంత అయింది? 5:47 అయితే అయింది. మనం ఎంత విన్నా చేరుకుంటే అంత విన్నా మంచిది. ఎందుకంటే మా ఊరి నుంచి పాదయాత్ర చేసుకుని నడుచుకుంటూ పోయిన వాళ్ళు ఆడ ఉన్నారు కొండలో. సో వాళ్ళతో పాటు చేరుకుంటే కొంచెం దర్శనం భిన్న అవుతుందని మేము అనుకుంటాం. బట్ ఇప్పుడు టైం అయితే 5:47 అయితే అవుతుంది. బస్సు 6 గంటలకు ఉంది ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో చూస్తే. అది ఎక్కి పోయి మళ్ళీ మాడతా. సో నేను మా తమ్ముడు తెల్లారులు శ్రీరామ్ అయితే నగరం అయితే బయలుదేరుతాం. జయకృష్ణానికి ఏదో పని ఉందంట, అందరూ రాలేదని చెప్పినాడు. సో కాబట్టి మేమైతే నగరం బయలుదేరిపోతున్నాం. సో మిగతాది బస్ ఎక్కి నాకు మాడతా. సో హాయ్ మా, ఇప్పుడే బస్ అయితే ఎక్కేసినాం. మన తెల్లారులు మస్తాన్ అయితే ఫస్ట్ టైం తిరుమల కొండకి రావడము. ఫస్ట్ టైం, అది కూడా మాధవాడు వస్తున్నాడు, పైపు మంచితో వస్తున్నాడు. సో శ్రీరామ్ గారు చేసిన లేటు వల్ల పొద్దున్నే ఫస్ట్ బస్ మిస్ అయింది 6:10కి. అది ఎక్కింటి వాడు రాయంపేటలో ఉంటాం మేము. వాడు బస్సు మిస్ చేయడం వల్ల టీజీఆర్టీసీ బస్సు ఎక్కాము. నలగరము 880 రూపీస్ పడింది టికెట్, నలగరికి కలిపి. అంటే మనిషికి 220 అంతే కదా, 80 మనిషికి 220 పడింది. సో ఇప్పుడైతే జర్నీ మళ్ళా చూద్దాం. ఇప్పుడే తిరుపతికి బస్ స్టాండ్కి అయితే ల్యాండ్ అయిపోయినాం. ఈ నుంచి మన అలిపిరికి ఆటోలు వెళ్ళిపోయేసాయి. ఫస్ట్ అర్జెంట్ వస్తుంది, ఆయన ఆటో ఇప్పిస్తున్నాడు. సో ఆటోలో వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ కొండ ఎన్నికడికి కింద చూసుకొని మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తా. సో ఆడగలుగుతాం. వద్దామన్నా వదలట్లేదు. पीछे से आते लोग వస్తాను. ఎలా ఉంది? కూర్చున్నా వాడు కూర్చున్నాడు కాబట్టి నేను కూర్చున్నా. సరే, నీ ఎక్స్పీరియన్స్ ఎట్టుంది ఇప్పుడు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, మామూలుగా లేదు. అరే వాడు వచ్చి నీ మీద వచ్చి వాడి మీద ఇద్దరు చెప్పుకోండి ఇంకా తెలేదా? చూస్తేనే నేను కూర్చుంది. ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఇద్దరు మూలకెళ్ళి అన్నీ 500 పెట్టి ఎక్కి మా వాళ్ళు అయిపోయినారు. నిమ్మసారి నేను తీపిస్తానా? డబ్బులు రాలే. ఇప్పుడు అడిగారా? అడిగాడా? నాని హస్బెండ్ కాబట్టి నేను కూర్చోవాల్సి వస్తుంది. నాని చెప్పుకోలేకపోతాను, చెప్పుకున్నాను. లేపేస్తాను. 1800 పెట్టి ఎక్కేసినాము. ఈ మస్తాను వాడు శ్రీరామ్ అయితే ఇంకా రాలేదు. వాళ్ళు ఈ కాబేలు కాదు ఎందుకు వచ్చినా అనిపిస్తాను నాకు.
సో నేను మా ఆవిడైతే అంటే నాన్ స్టాప్ అయితే ఎక్కాము. అదిగో భైరవ స్కోప్ స్కోప్ కర సో ఇట్లాంటి శాతగారి కొడుకులు ఏమన్నా కింద కామెంట్ చేయండి. ఒరే ఆయన కింద మెడికల్ అది ఇస్తారు కదా, టాబ్లెట్స్ ఇస్తారు కదా, కింద టాబ్లెట్స్ అన్ని ఇస్తారు కదా. ఒరే ఊపి ఊపేస్తాడంట. సక్సెస్ఫుల్ గా గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిరా గాలిగోపురాన్ని. గోవిందా గోవిందా. కరెక్ట్ గా 2000 సంథింగ్ 9:40 9:37 ఎప్పుడో స్టార్ట్ చేసాం. కరెక్ట్ గా 10:39 అంటే 1 అవర్లో ఎక్కేసాం 2000 మెట్లు. మొత్తం నా వల్లే, వీళ్ళిద్దరు వల్లే. శ్రీరామ్ నాని అన్న అక్కడక్కడ కూర్చున్నాడు కానీ వీడు జస్ట్ నిలబడుకొని రెస్ట్ తీసుకున్నాడు. సో గ్రేట్ పర్సన్ మన అద్దు శ్రీరామ్. సో గాలిగోపురం దగ్గర ఇప్పుడు కాసేపు ఇంకొచ్చేపు రెస్ట్ తీసుకొని ఏమైనా తాగి మళ్ళీ బయలుదేరదాం దాన్ని పోను. సో గాలిగోపురం దాటుకొని అయితే మేము నడుచుకుంటే మనవాడికి కళ్ళు తిరుగుతానే. ఎన్ని సంవత్సరాలు ఎక్కి కొండ? 2 years గ్యాప్ వచ్చింది అంతే. వాడు ఫస్ట్ టైం. మేము మాకు ఎన్నెళ్ళ గ్యాప్ వచ్చింది, సంవత్సరాలు 2 సార్లు ఎక్కుతా ఉంటాం మేము. వీడు ఇయర్ ఫోన్ లో ఓరోరి యోగి ఆ పాటలు వింటాను. అవార్డు వింటాడు గుడి ఇనిపిద్దా యోగి అంటే యోగి అంటే ప్రభాస్. చూడండి guys, కొంచెం కూడా కీచైన్ తీసుకో. జాలి కరుణ ఏం లేకుండా ఎక్కడికో పంపించాను. మొత్తం ఇంకా రే మొత్తం స్లో పేరా చూసుకో కావాలంటే. అదో చూ మొత్తం అసలు ఇంకా ఒక్క మెట్టు అంటే కొన్ని మెట్లు దిగేటి ఉంటాయి మొత్తం. 2 నిమిషాలు కూర్చోమంటామని 6 గంటలు కూర్చోవాలి. పొటాటో పాప్కార్న్ ఎన్ని మెట్లయినా తెలీదు. ఐ థింక్ ఎన్ని మెట్లో కాదు కానీ తిరుమల వచ్చేవాళ్ళు ఇద్దో ఈ మెట్లు ఎక్కాలి. ప్రసన్న ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. అది ఆంజనేయ స్వామి కూడా ఇంకా అందరికి అర్థమైపోతుంది స్పాట్ ఎక్కడ ఉందో. 11:22 కల్లా వచ్చేసాము. అంటే 1 గంట 10 నిమిషాలు అంతే. సో ఇక్కడ నుంచి ఒక మహా అంటే ఒక 800 or 900 స్టెప్స్ ఉంటాయి అంతే. సో అవి ఎక్కేసి మా మోకాల పర్వతం మన మస్తాన్ మోకాల మీద ఎక్కుతాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అనుకోండి కదా. నేను అక్కలేను చెప్పిన దానికంటే 2 ఎక్కువ ఎక్కాల 3 ఎక్కువ చాలు. సరే చూద్దాం. 3 ఎక్కువ. ఎవరైనా సరే మేము వచ్చినారో తిరుమలకి వచ్చిన కింద కామెంట్ చేసేయండి. ఈరోజు డేట్ వచ్చేసి 28th January 2026. ఓకే మనం ఇంకా మాడతా కూర్చున్న పైన దర్శనం లేట్ అయిపోతాయి కాబట్టి చలో. ఎప్పుడు కొండెక్కినా సరే నాకు తిరుమల కొండెక్కినా సరే ఏదో ఒక ఇంటికి వచ్చినట్టు, ఒక పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సో మీలో కూడా ఎవరికైనా కలిగి వస్తే కింద కామెంట్ చేసేయండి. మీలో ఎంతమంది తిరుమలకి వచ్చినారు, ఎన్నిసార్లు వచ్చినారు? నేనైతే మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ తప్ప నేను ఎవ్రీ ఇయర్ వస్తా, పక్కాగా వస్తా. లాస్ట్ ఇయర్ రాలేకపోయినా ఇప్పుడు ఈ ఇయర్ ఇయర్ వస్తా. అవునరా, కరోనా తర్వాత వచ్చేసాం. ఒరే కరోనాలో గుడే ఓపెన్ లేదు. సో నేనైతే ఎవ్రీ ఇయర్ వస్తా, రావడానికి మ్యాక్సిమం వస్తా. సో మీరు ఎన్నిసార్లు వస్తా కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలని చూస్తున్నాం రాళ్లతో. మా ఇంటికాడ కడతాం కదా ఇల్లు. తెలిసిన వాళ్ళు వస్తారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేసేయండి. చూద్దాం. ఇప్పుడు మనం అయితే కడదాం. పెద్ద డూప్లెక్స్లు కడదామా, రేకులు కడదామా? కాదు 2 అంతస్తులు కట్టు. మొత్తం చూడండి కట్టినారు. అంటే బేస్మెంట్ బాగా స్ట్రాంగ్ తీసుకుంటున్నావా? ఇంకొక 3 అంతస్తులు కడదామా? నీకు నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా కట్టేసాయి. అంటే బేస్మెంట్ బాగా బలంగా ఉంది.
10 పడతారు రా, 10 పడతారు రా. నీకెందుకు పెట్టు 6 6 50 పెట్టకూడదు. ఇప్పుడు రాళ్ళే లేవు గాయస్ ఇక్కడ ఉందనా కట్టేసినారు. ఏందో ఇల్లు ఎదురా మనం కట్టిందే అద్దె బేస్మెంట్ అక్కడ. బేస్మెంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే మన కట్టి ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏంటి పడిపోద్ది. గోవింద ఇంకా పెట్టు, 2 రాళ్ళు పెట్టు. చాలు. ಎಲ್ರೂ ರಾತ್ರಿ ಹೋಗ್ತಾರೆ ಮುಂದೆ ಜಲಗಾರಿ మాదగరపుర మా చివరికొండమ్మ ఏడోకొండ గోవిందా గోవిందా. బాగు ఫైనల్లీ వాచ్ యువర్ బ్యాక్. సో ఫైనలీ 1 డే దిగేసాం. ఎన్ని గంటలే బా 12:56 3 hours. 9:47కి కొండెక్కడ స్టార్ట్ చేసినాం. 9:47 to 10:47 11:47 12:47 3 hours. సో ఎలా అనిపిస్తుంది మస్తాన్ ఎక్స్పీరియన్స్? రియల్లీ హార్డ్ బట్ ఇట్స్ గుడ్. మనం ఇంగ్లీష్ కాదు, ఇండియాలో తెలుగులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలుగులో. కష్టంగా ఉన్నా బాగుంది. సో ఇక మనము లగేజ్ తీసుకునేసి ఒక హాల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాం. సో గైస్, ఈ అలిపిరి దగ్గర లగేజ్ కౌంటర్ దగ్గరికి వస్తే ఇంకా లగేజ్ రాలేదంట. మనకి లగేజ్ వచ్చినప్పుడు మెసేజ్ వస్తుందంట. మేము నడుచుకుంటూ వచ్చేలా బిల్లా వచ్చేస్తాం, కానీ వెహికల్ వచ్చేది వీడియో ఇచ్చినట్టు మెసేజ్ వస్తే చూడాలి. పోయి బ్యాగ్ తీసుకొని మా వాడు గుండి ఇచ్చి చాలా సమయం ఉంది. నీ అమ్మ కాదురా నా అమ్మ. గంగయ్య స్వామి అయితే మమ్మల్ని కలిసేసినాడు. ఇప్పుడు లాకర్లో లగేజ్ అయితే పెట్టేసినాము. ఇంకా డైరెక్ట్ దర్శనానికి లాకర్ అంతా మందే, మనకోసం లాకర్ ఇచ్చినట్టున్నాడు. ఓకే, దర్శనం పోయిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. హాయ్ మామ, ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాము. మా వాడు చూడు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సో
సో ఇద్దరం మొత్తం ఫేస్ కట్టే అందరం మారిపోయింది. దర్శనం చేసుకుని వచ్చేసాం. అందరం దర్శనం అయితే చేసుకుని వేసినాము. మాకు కరెక్ట్గా దర్శనంకి ఎంత టైం పట్టిందంటే నిన్న అంటే లైక్ 20వ తేదీ 18 గంటలు అంతే అనుకోబ్బా 18 గంటలు పట్టింది. 18 నిన్న మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలో క్యూ లైన్లోకి పోతే ఈరోజు 2 గంటలు బయటకు వచ్చాం. 1:30-2 కల్లా బయటకు వచ్చేసాం దేవుడు దర్శనం చేసుకొని. సో జనాలు పెద్దగా ఏం లేదు, తక్కువగానే ఉన్నారు కాబట్టి ఈరోజు కొంచెం భిన్న అయిపోయింది అనుకుంటాను. సో ఇక మనోడికి గుండుకి టోపీ తీసుకునేసి మా అమ్మ దేవుడు పడ పడింది వెంకటేశ్వరది, ఆ దేవుడు పడ ఒకటి తీసుకుని కొత్తగా చూసారు మీరు అందరూ. మస్తాను పాపము బాగా కలిసిపోయిండు. వాడు ఫస్ట్ నష్టం కాబట్టి కాలంతా బొబ్బలు వచ్చేసినాయి. వాడు పైన రెస్ట్ తీసుకుంటాడు. నేను మా వాడు మేము వచ్చినాము. సో టోపీ తీసుకునేసేసి చలో. సో మామ రెండు దేవుడు పటాలు, ఒకటి వినాయక స్వామిది, ఇంకోటి వెంకటేశ్వర స్వామిది, ముగ్గురు కలిసి ఉండేది. దేవుడు పెట్టుకోవడానికి చిన్న కలకట్ట గజ్జరాలు, మామిడి టోపీ అది తీసుకుంటాం. 570 అయింది. ఓకే, ద మోస్ట్ రీజనబుల్గానే అనిపించింది నాకు ఎందుకో. బట్ అందరే కాదు, పొద్దునే బేరం వాళ్ళ కాబట్టి మనకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. పొద్దునే పాపం వాళ్ళకి ఎందుకు, అయ్యో వాళ్ళు పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి బాగుంటుంది జీతం. ఇంత చలిలో అర్ధరాత్రి పూట పని చేసుకుంటున్నారు పాపం. సో కాబట్టి మనం ఏం అంటే 570 చెప్పినాడు, 570 ఇచ్చేస్తాం. అయితే 650 అయింది, 570 ఇచ్చేస్తాను, అయిపోయింది. సో టీ తాదా ఏమన్నా? టీ తాదామా? వెయిట్ చేస్తాం గుర్తులగాడికి వాళ్ళకి. ఓకే, టీ తాగ. హాయ్ మామ, ఇప్పుడే తిరుమల కొండ నుంచి కిందికైతే వచ్చేసాం బస్సులో. సో రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ పోతున్నాం. టైం దగ్గర ఒక 5 అవుతుంది. 6:15కి మనకైతే ట్రైన్ ఉంది. సో అది ఎక్కేసి ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడమే. లోపల లవర్స్ కొట్లాడుకుంటాండ్రు. మేమిద్దరం ఏముంటుందని ఆది మానవులాగా అది ఎప్పుడో కవర్ అవుతారు. వీళ్ళిద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీ వాళ్ళు. సో దారిలో ఏమన్నా హోటల్ కనిపిస్తే తినేసి, దారిలో ఏమైనా హోటల్ కనిపిస్తే నేను కుట్టుగడ్డి తినాలనుకుంటాను. ఆకలేస్తాను భయంకరంగా. శ్రీరామ్కి మస్తానికి ఆకలి ఇట్లేదంట. అదేరా నేను చెప్పేది, శ్రీరామ్కి మస్తానికి ఆకలి ఇట్లేదంట. నాకు మా కుట్టాడికి ఆకలేస్తుందని చెప్తాను తప్ప. సో తినేసి అంటే ఉంటే తింటాం, లేకపోతే పోయింది. ఆకలేస్తుంది ఆ ట్రైన్లో బాగు. ట్రైన్ ఎక్కినా కలుద్దాం. ఓ హాయ్ గాయ్స్, ట్రైన్ అయితే ఎక్కేసినాం. నేను ఈడు ఆడు శ్రీరామ్ చూడరా. సో ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట. టైం ఎంత అవుతుందిరా? 6 ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా 6. నిన్న ఈ టైంకి బస్సు ఎక్కినాం, యాడ్ నుంచి ఒంటిపేట నుంచి. ఈ టైం ఏమే అంతే, ఈ టైం ఇంచుమించు ఈ టైం అయింది. ఇప్పుడు ఈ టైం ట్రైన్ ఎక్కుతాను ఇంటికి పోయేదానికి. అదే ఇంకా అంతా ఏడిపోయి కానీ కదే తరగతి బస్సు. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తా, లేకపోతే పెడతాను గైస్. సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు तू समझा? हाँ. नहीं तू समझा नहीं. సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫుల్ టైర్డ్ అయిపోయినా, బాగా కలిసిపోయినా. నాకంటే ఎక్కువ అవుతావు. వీడు కాలికి చూపిరా, కాలికి చూపి. చూపే, నువ్వు పెద్ద అందగాడవే. చూపి బొగ్గైపోయింది, ఇంటికాడ చూపిస్తా. కాళ్ళు బొబ్బలు పోయినాయి, కళలు వాసిపోయినాయి, కాళ్ళు వాసిపోయినాయి, కొండంతా ఎక్కలేక ముసలోడు గాయస్. సో ఫస్ట్ టైం కదా, ఇంకో 2-3 సార్లు ఎక్కితే అలవాటు అయిపోద్దిలే. సో ఈ వీడియో ఇంతటితో ఇంతే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మల్లెల మంచం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా.